మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 21వ అధ్యాయము 23వ వచనం. హాని కలిగిన ఎడల నీవు నీ ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఎవరైనా నీకు హాని తలపడితే గనక ప్రాణం తీసిన వాని ప్రాణం తీయాలి. కంటికి గాయం చేశారా వాళ్ళ కన్ను పోగొట్టాలి. ఇలాగా కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవరు మన ఎడల ఏ హాని చేశారో మరలా అక్కడెవరు కూడా ఇటువంటి పాపం చేయకుండా వానికి ఇటువంటి శిక్షా విధిని కలుగు చేయాలని దేవుడే సెలవిచ్చున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరుని ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఇది వరకు చెప్పనబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేనైతే ఏం చెప్తున్నానంటే గనక ఎవరైనా మిమ్మల్ని బాధించాలని అనుకుంటే గనక మీరు దానికి వెనకాడవద్దు అంటున్నాడు. ఎందుకు అంటే గనక మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టినప్పుడు మరొక చెంప తిప్పాలి అంటున్నాడు. మీరు కొట్టువానికి తన చెంపను అప్పచెప్పాడు యేసుప్రభు వారు. తన చెంపను పెరుగువానికి ఆయన ముఖమును త్రిప్పుకొనలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభు వారు మన అతిక్రమముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయనను అన్యాయముగా తీర్పు తీర్చినప్పటికీ ఆయన మాటలాడలేదు. ఎందుకంటే దేవుడు మనకి మాదిరి. అలనాడు ఏ దేవుడైతే పంటికి పన్ను, కంటికి కన్ను అనే శిక్షను విధించి ఉన్నారో అదే శిక్షను యేసు ప్రభు వారు తన మీద వేసుకొని ఎవరైతే హాని చేశారో వాళ్ళ క్షమాపణ పొందుకునే విధంగా వారిని కనికరించమని దేవుడే చెప్పాడు. పాపికి శిక్ష క్షమాపణ. ఒకవేళ పాపికి గాని శిక్ష విధించాలి అంటే గనక అటువంటి ప్లేస్ లో తన కోసం కూడా రక్తాన్ని చిందించి ఆ పాపం ఒప్పుకుంటే గనక దేవుడు క్షమాపణను అనుగ్రహించారు. ధర్మశాస్త్రము కొట్టివేయబడినది అని చెప్పుచూ కూడా ఇప్పుడైతే మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని పాటించకూడదు అంటూనే దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా దేవుని వాక్యం వింటూనే దేవుడు మన కొరకు క్షమాపణ అనుగ్రహించాడు. మనము కూడా అలాగే చెయ్యాలి అని తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటను వినకుండా కక్షను పెంచుకునేవారు అనేక మంది ఉన్నారు. నేను మరలా మీ ఎద్దుకు వస్తాను. పౌలును కూడా అనేక మార్లు కొట్టి కొర ప్రాణంతో వదిలేసినప్పుడు మరలా వచ్చి సువార్త ప్రకటించాడు, కానీ తిరిగి కక్షను తీర్చుకొనలేదు. ఈ రోజు దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తే గనక దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేర్చబడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని ఆజ్ఞను పాటిద్దాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం.